ముందుగా కేసరి కథ గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రాన్ని జలియన్ వాలా బాగ్ మరణకాండ వెనుక దాగున్న సత్యాన్ని బహిర్గతం చేయడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వారిని కోర్టుకు తీసుకువచ్చిన న్యాయవాది, రాజకీయ నాయకుడు, బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చెట్టూరు శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఉన్నాడు అన్న ధీమాతో ఈ కుట్రను ఇన్వెస్టిగేట్ చేయమని శంకరన్కు అప్పగిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్లో బుర్ర బద్దలయ్యే నిజాలు బయటపడతాయి. దీంతో ఆయన స్వయంగా బ్రిటిష్ జనరల్ ఓ డయ్యర్ క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని డిసైడ్ అవుతాడు. మరి ఈ విషయాన్ని ఆయన ఎలా బయటపెట్టాడు, అందులో ఎదురైన సవాళ్లు ఏంటి అనే ఆసక్తికరమైన కథను తెలుసుకోవాలంటే థియేటర్లో కేసరి 2 చూడాల్సిందే. కేసరి 2తో వీరిద్దరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని సృష్టించారు. 2 గంటల 15 నిమిషాల రన్ టైంలో హై పాయింట్లు చక్కగా వివరించారు. ఈ దారుణమైన కేసును ఎలా పరిష్కరించారన్న విషయాన్ని సున్నితంగా తెరపై చూపించిన విధానం ప్రశంసనీయం. ఇలాంటి దేశభక్తి సినిమాల్లో డైలాగులు ఎఫెక్ట్ చూపిస్తాయి. సుమిత్ సక్సేనా అందించిన డైలాగులు ఆకట్టుకుంటాయి. దేశభక్తి సినిమా కథ ఏడుస్తూ కూర్చుంటామేమో అనుకుంటే పొరబడినట్టే. సినిమా మొత్తం ఉత్తేజపరిచేలా ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగిన ఈ ఘటనకు ఈ సినిమా చూస్తే ఇప్పటికీ బ్రిటిష్ వారిపై కోపంతో రక్తం మరిగిపోతుంది. కేసరి 2 మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సంగీతం, నిర్మాణ విలువలు, విజువల్స్, నటీనటుల యాక్టింగ్. మైనస్ పాయింట్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే కథనం, సహాయ నటుల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం. మొత్తంగా కేసరి 2 మూవీ ఎలా ఉంది అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఉన్న మూవీ. జలియన్ వాలా బాగ్ మరణ హోమాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడదగ్గ దేశభక్తి మూవీ. అక్షయ్ కుమార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్టే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.